ఈరోజు వీడియో ఏంటంటే ఆర్యా 2 మూవీ నుంచి మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ ఉంది కదా, దాని మీద చేసిన చాలా బాగా వచ్చింది ఆ వీడియో అనేది. ఒకసారి డెమో చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఒకసారి డెమో చూద్దాం. వీడియో పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. పైగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. ఉన్నది 3-4 మినిట్సే ఉంటుంది, 4 మినిట్స్ కూడా దాటదు. 3 మినిట్స్లో కవర్ చేసేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద ఫాంట్ ఇచ్చాను. ఒకవేళ XML యూజ్ చేసే వాళ్ళకు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను. ఫాంట్ అయితే చాలా ఇంపార్టెంట్, వీడియోకి నిజంగా చెప్పాలంటే ఫాంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూజ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకైతే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఒక నిమిషం, ఇది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసిన. ఓకే, ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి మీరైతే కెమెరా అయితే ఆఫ్ చేయండి. కింద మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక PNG ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ని హైడ్ చేసిన, రెండైతే హైడ్ నుంచి తీసేయండి. ఓకే, ఇప్పుడు మనకు క్లియర్ గా కొంచెం కనిపిస్తుంది. ఈ ఫోటో ఉంది కదా, దానికి టాప్ లో తీసుకురండి, టోటల్ టాప్ లో. ఓకేనా, ఈ కెమెరా ఉంది కదా, దానిపైన పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఫోటో ఉంది, ఈ ఫోటోని మీరు రీప్లేస్ పెడతారా, లేకపోతే రీప్లేస్ పెట్టినా కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్ లోకి వెళ్ళి వేరే ఫోటోని పెడదాం. సంథింగ్ ఏదైనా ఒక ఫోటో పెడదాం. అసలు చూపిస్తాను, ఒక నిమిషం. ఒక ఫోటో అయితే పెడదాం, ఏదైనా ఒకటి. ఈ ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటో అయితే యాడ్ చేసిన. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫోటో ఇలా ఉంది, దాని తర్వాత ఇలా ఫోటో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి, రీప్లేస్ పెట్టకండి. ఇప్పుడు పైన ఫోటో సెలెక్ట్ చేసి మీరు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని రీప్లేస్ పెట్టండి. ఓకే, రీప్లేస్ పెట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇలా ఆ ఫేస్ కట్ ఎక్కడైతే ఉందో మీ ఫోటో కూడా అక్కడనే అడ్జస్ట్మెంట్ చేసి, ఒకవేళ మీ ఫోటో హెడ్ కట్ అవడం కానీ హ్యాండ్ కట్ అవడం కానీ ఎలాంటివి జరిగితే ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. ఇక్కడ మనకు X and Y అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా X మీద అయితే ఉంది, X ని ఇలాగైతే జరిగితే ఇలాగైతే జరుగుతుంది. Y ని ఇలాగైతే మీరు పెంచితే ఇలా, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒకవేళ హ్యాండ్ కట్ అయినా హెడ్ కట్ అయినా కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే నేను యాడ్ చేసిన ఫోటో ఉందో అది హైడ్ చేసేయండి, మీ ఫోటోని ఉంచండి, అలాగే ఉంచండి. ఓకే, దానికి ఎఫెక్ట్ అయితే దానికి లాంగ్ షాడో కూడా ఉంటుంది, చాలా బాగా అయితే సింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ 3D కెమెరా అయితే ఆన్ చేసుకుందాం. చేసిన తర్వాత ఒకసారి చూసుకుందాం మనకు బాగా సెట్ అయిందా లేదనేది చూసుకుందాం. ఇలా ఓకే, చూడండి, ఒకవేళ సరిగా సెట్ కాకపోతే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయండి. ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తారంటే ఫస్ట్ ఫోటోని హైడ్ నుంచి తీసేయండి. ఓకే, దాని తర్వాత ఆ ఫోటో ఫేస్ కట్ ఎక్కడైతే ఉందో మీ ఫోటో ఫేస్ కట్ కూడా సేమ్ లాగా అయితే ఉండకపోవచ్చు, కానీ అడ్జస్ట్మెంట్ ఫేస్ కట్ బాడీ అనేది సేమ్ దానిలాగా మ్యాచింగ్ ఉండేలాగా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నైస్, బాగా సింక్ అయితే. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఈ కెమెరాని ఆఫ్ చేసి నేను డిస్క్రిప్షన్ లో ఓవర్లీ వీడియో అయితే ఒకటి ఇస్తాను, చాలా ఇంపార్టెంట్. ఓవర్లీ వీడియో మిస్ అయితే అసలు అవ్వద్దు. ఆ ఓవర్లీ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం, ఇది ఓకే, సెలెక్ట్ చేసిన బ్లెండింగ్ లోకి వెళ్ళి లైటింగ్ లోకి వెళ్ళి స్క్రీన్ చేసిన ఎఫెక్ట్ ఆప్షన్ లోకి వెళ్దాం. ఓవర్లీ వీడియో సెలెక్ట్ చేసి సాచురేషన్ యాడ్ చేసి ఓకే 100 - అయితే చేసి కెమెరా ఆన్ చేసుకుని చూసుకుంటే ఓవర్లీ వీడియో చాలా బాగా సింక్ అవుతుంది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.